కాబట్టి అప్పుడు ఒకసారి జరగండి అందరూ. ఒక్కసారి అందరు జరిగితే మీ అందరికీ ఒక చిన్న పార్టిసిపేషన్. మీరందరూ అల్లుళ్ళు, నేను అత్తమ్మలో ఏ పండుగ నా కూతురు నా దగ్గరికి వస్తుందంట, ఎందుకు వస్తారు మీరు అడుగుతారు, ఓకేనా? ఏ పండుగ నా కూతురు నా దగ్గరికి వస్తుంది 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 తీసుకున్న 2 లక్షల కక్క. దాని తర్వాత మీ అందరూ తెలుసు చంద్రునితో చేసిన చాలా మ్యాజిక్స్. నా తడిక, నా టమాటా, నా కూర, నా కరివేపాకు, నా అగరబత్తి కంసందాగా మీకే అంటుంటే తలకాయ కూర తినగా నాకెంటుండాలి. ఇవన్నీ జబర్దస్త్లో చేశాం. ఆ తర్వాత సినిమాకి వచ్చాక శతమానం భవతి అని ఒక మంచి నేషనల్ అవార్డ్ సినిమా తర్వాత గద్దలకొండ గణేష్ లో మీ అందరికీ గుర్తుండే తమ్ములో ఈ డైలాగ్ ఫర్ యూ. దీని అమ్మ జీవితం అన్ని మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాక అన్ని గుర్తుకొస్తాయి. ఎంతమంది కనెక్ట్ అయింది వాళ్ళు. ఆ తర్వాత మొన్నటికి మొన్న బలగంలో ఎవరు పనిగా ఎవరు తింటాడు 6 నిమిషాలు ఆయన డైలాగ్స్. తర్వాత మీ యొక్క 100 సినిమాల చర్యలో నా బతుకు పాటలో నా రేటు మార్చిన సినిమా భగవత్ కేసరి బాలయ్యతో చేస్తున్నారు. ఆ భగవత్ కేసరిలో మీకోసం చెప్పే ఒక డైలాగ్ చెప్తా. ఆ డైలాగ్ ఏంటో మీ అందరు గుర్తుంది కదా, ఏ భగవంత చించిల్ జిగా జిగా మోసం దిగా దిగా ఏంటి పొద్దు పొద్దున నన్నంతటి. దాని తర్వాత వీళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ఏ భగవంత చెప్తే అలా చోటు చిన్నప్పుడు ఏదో డైలాగ్ చెప్తున్నా తాగినాక చెప్పు అంటాడు. ఏమే రాత్రి అయింది కానీ టైం స్టార్ట్ అయింది అనుకునే అదే తెల్లంతా సూర్యు చీకటి తెలుసుకుంటూ బయటకంతా అనే సపోర్ట్ పెట్టాలి. లవ్ యూ అన్న. ఈ హ్యాపీ వాళ్ళందరి తరఫున నా బిగ్గెస్ట్ సపోర్టు రచన్న. ఎందుకంటే ఇంతమందిని ఒక చోటు ఇలా కూర్చోబెట్టి ఎంత నవ్వించి ఎంత ఎనర్జీ ఇదన్నీ ఈరోజు నా కోసం చేస్తున్నాను అన్నదే నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఆ టైం మై హోల్ టీమ్ వీళ్ళందరూ చేరి నన్ను హీరో చేశారు. నేను ఇంకా హీరో అవ్వాలి. నీకు వాటర్ బాటిల్ పెట్టితే ఇంకా చాలా మాట్లాడాలి. చిన్న రెస్ట్ లైఫ్ లో వాళ్ళ కోసం కూడా నేను చేస్తా, నీకోసం కూడా. అరే ఇప్పటివరకు ఏ స్టూడెంట్ చేయండి, నేను కూడా స్టూడెంటే కదా తమ్ముడు ఒకప్పుడు, ఇప్పుడు ఒకటి చేస్తే తమ్ముడు. మన అందమైన అద్భుతమైన మనసున్న ప్రిన్సిపల్కు మీ అందరి తరఫున ఒక అర్పిస్తారా? నెక్స్ట్ జబర్దస్త్ యాక్టర్ సిమ్మి గారు. తమ్ముడు సార్ సినిమా చూసిన సార్
లాస్ట్కు లెటర్లు చదువుతారు కదా వీడే రిజల్ట్ సార్ సినిమాలో ధనుష్ సినిమాలా వాడే. Request all our children, please come to the stage. మీరు చెప్పండి. I request all HODs, please come on to the dais. అందరికీ నమస్కారం అండి. మా కొలరెడో స్టేట్ లెవెల్ టెక్నికల్ కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఈరోజు రేపు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సహకుటుంబానం టీం తరపున హీరో గారు హరికిరణ్ గారు, అలాగనే ఉదయ్ శర్మ గారు, నిత్య గారు, ఇప్పటి వరకు మనల్ని ఎంతో ఎనర్జెటిక్గా ఎంటర్టైన్ చేసినటువంటి రచ్చ రవి గారు, వీరందరూ కూడా మా కళాశాలకి రావటం, ఇక్కడ స్టూడెంట్ కమ్యూనిటీ అంటే ఇక్కడ ఉన్న మా కాలేజీ స్టూడెంట్సే కాకుండా ఇన్ అండ్ అరౌండ్ సో మెనీ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ ఈ ఫెస్ట్కి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ సహకుటుంబానం టీము సభ్యులందరూ, హీరో, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, కో ప్రొడ్యూసర్ కానివ్వండి, అదర్ యాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు చాలా ఎంటర్టైన్ చేయడం జరిగింది. మా రాయపాటి వెంకటరంగారావు అండ్ జాగర్లమూడి చంద్రమౌళి ఇంజనీరింగ్ కళాశాల తరపున మొట్టమొదటిసారిగా వారు హీరోగా నటించిన సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ గారికి, టీం అందరికీ కూడాను విజయవంతం అవ్వాలని సినిమా సక్సెస్ మీట్ కూడా మా కాలేజీలో జరగాలని చెప్పి నేను థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఆర్బీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఫస్ట్ ఈవెంట్, మా ప్రమోషన్లో ఫస్ట్ ఈవెంట్. సినిమా చేసేదానికి ఎంత కష్టం ఉందో దాని నెక్స్ట్ స్టెప్ అంటే ప్రమోషన్స్ దానికంటే 10 రెట్లు ఇంపార్టెంట్, తర్వాత కష్టం. సో దాన్ని స్టార్ట్ చేసి ఇచ్చిన మా ప్రిన్సిపల్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎనర్జీ చూసి నేనైతే షాక్లో ఉన్నాను. అంటే అంత మంచి రెస్పాన్స్, అంటే ఇంత కష్టపడి చేసిన ఒక సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తే దానికంటే మించిన ఇంకో సక్సెస్ లేదని నా ఒక ఇది థాట్. తర్వాత ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్. ఈరోజు వచ్చిన నిత్య గారికి కానీ, మెయిన్లీ మా అన్న రచరావు అన్న, నేను ఇంత కొత్తవాడిని కానీ ఆయన ఏ మొహమాట లేకుండా వచ్చి నన్ను ఆదరించి సపోర్ట్ చేసినందుకు, మా డైరెక్టర్ని, మమ్మల్ని, మా సినిమాని మీరు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అన్న. మీ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం మమ్మల్ని ఒకసారి చూసేలాగా అయింది, అది చెప్పుకుంటున్నా. తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ కథ మీరు ఎప్పుడు వినుండ్రు, ఎప్పుడు చూసిండ్రు, అలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఒక ఫ్యామిలీ ఇలా కూడా ఉంటుందా అనే లాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని ప్రామిస్ చేస్తున్నాము మా టీం తరపున. అందరికీ నమస్కారం. డైరెక్టర్ అన్నవాడే సినిమాకి పెద్దవాడు సార్, అందులో పెద్దవాడు చిన్నవాడు అనేది లేదు. సో అందుకే క్యాప్టెన్ అని చెప్తారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు సార్. నాకు ఇంకో ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా నేను చేతులు మొక్కి దేవుడిలా చూసి, ఎలాగో ఈ ప్యాషన్లో ఉన్న వాళ్ళందరూ వర్క్నే దేవుడిలా ఆరాధిస్తుంటారు. వాళ్ళకి ఏం పని ఉండవు, డాన్స్ అంటే డాన్స్ చేస్తుంటాం, మ్యూజిక్ అంటే దాంట్లోనే ఉంటా, అదే గాడ్, అదే ఇల్లు, అదే వైఫ్, అదే గర్ల్ ఫ్రెండ్ అలాగా. సో వర్క్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. వర్క్ ఇవ్వడానికి జనాలు మనకి వర్క్ ఇప్పించాలి. అంటే వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారంటే మా అందరికీ ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఆపర్చునిటీ మాకు కలిగించి ఇంత పెద్ద టీంని 1 year 1.5 year నుంచి సపోర్ట్ చేస్తున్నా, ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా లేకుండా, అంటే పెద్ద సినిమా కంటే పెద్దగా మమ్మల్ని చూసుకున్న నా ప్రొడ్యూసర్స్ మాధవ్ గౌడ్ సార్, తర్వాత శైలజ మ్యామ్, మీ ఇద్దరికి పెద్ద థ్యాంక్స్ మా హోల్ టీం తరపు నుంచి. ఫిబ్రవరిలో మా సినిమా రాబోతుంది. ఖచ్చితంగా ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎందుకంటే లెజెండరీ మణి శర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు, అరుణ్ శ్రీరామ్ గారు దీనికి లిరిక్స్ ఇచ్చారండి.
మంచి లిరిక్స్ రాశారు. అండ్ అందరికీ నచ్చిన ఒకే విషయం, ఈ హోల్ ప్రాజెక్ట్లో అందరికీ నచ్చిన ఒక విషయం ఉంది, అదే ఈ కథ. మీకు ఎంతగా నచ్చబోతుందని మేము వెయిట్ చేసి చూస్తున్నాం. సో అంత కాన్ఫిడెంట్గా మీకు నా యాక్టింగ్ నచ్చొచ్చో లేదో, ఇంకోటి నచ్చొచ్చో లేదో, సాంగ్ నచ్చొచ్చో లేదో, అది అంతా పక్కన పెట్టేస్తే ఈ స్టోరీ నంతా మీరు ఎప్పటికీ మరవలేరు. అంత దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మీకు గుర్తుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్టు, లవ్, ఆశీర్వాదం మా మీద ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఫస్ట్ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ కాలేజ్లో ఫెస్ట్ జరిగినప్పుడు మాకు లైక్ మా ప్రమోషన్స్కి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. అండ్ స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి కూడా వేరు థ్యాంక్ యూ. అండ్ ఉదయ్ శర్మ గారు మా డైరెక్టర్, ఫస్ట్ ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ. ఈ క్రూ అంతా మధు గారు చెప్పినట్టు క్రూ అంతా చాలా కొత్త, బట్ సినిమా చూసినప్పుడు ఎవరికి అలా అనిపించదు, ఖచ్చితంగా ఒక పెద్ద సినిమాలానే అనిపిస్తుంది. అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ హెచ్ఎన్జి సినిమా ప్రొడక్షన్ నేమ్. అండ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు. అండ్ ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇది ఒక ఫ్యామిలీ మూవీ అండి. కామెడీ ఉంటుంది ఇందులో, కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది, డాన్స్, లవ్, ఎవ్రీ ఎమోషన్ ఉంటుంది. తప్పకుండా చూడండి మూవీ. ఫెబ్ 21st రైట్, Feb 21st రిలీజ్ అవుతుంది, చూసేయండి. థ్యాంక్ యూ. వీడియో మిత్రులకి, తర్వాత అన్ని ఏపీ, తెలంగాణ అన్ని ప్రజలకు నా నమస్కారం అండి. ఫస్ట్కి ఈ ప్రమోషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మన సినిమా ప్రమోషన్. ఫస్ట్ ప్రమోషన్ ఆర్వీఆర్ కాలేజ్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మొదలవుతుంది. దానికి సపోర్ట్ చేసిన మన ప్రిన్సిపల్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మన సినిమా బ్యానర్ పేరు హెచ్ఎన్జి సినిమాస్ అండి, ప్రొడ్యూసర్ పేరు హెచ్ మహాదేవ్ గౌడ్. వాళ్ళు లేకుండా ఈ సినిమా లేదండి. ఏ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం అన్ని టెక్నీషియన్ని కొత్త వాళ్ళని పెట్టుకొని తీయరు. మన ప్రొడ్యూసర్ చాలా ధైర్యం చేసి అంత టాలెంటెడ్ పీపుల్స్ని తీసుకొని ఒక టీమ్ని సెట్ చేసి ఆల్మోస్ట్ 1.5 year నుంచి వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ప్రమోషన్స్ వర్క్ అంతా స్టార్ట్ అయింది. త్వరలో మీ ముందుకి ఈ సినిమా రాబోతుంది. సహ కుటుంబానాం టైటిల్ తగినట్టుగా చాలా అద్భుతంగా ఉంటుందండి సినిమా. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ అందరికీ రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాము. దానికి కావాల్సిన ఎఫర్ట్ మేము వేస్తాం మొత్తం టీం పరంగా. అండ్ థ్యాంక్ యూ అండి. సా కుటుంబానం టైటిల్ తగ్గట్టుగా ఉదయ్ గారు రైటర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం అండి. తను ఒక లైన్ చెప్పినప్పటి నుంచి మేము మనసుకు ఆకట్టుకునేటువంటి కథ చెప్పాడని. మన కుటుంబ భరితమైన చిత్రాల్లో నేను ఎప్పుడూ నటిస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. అది శతమానం భవతి కావచ్చు, F2 కావచ్చు, చాలా సినిమాలలో MCA కావచ్చు. ఒక కుటుంబపరమైన చిత్రాలలో నటించడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఆడియన్ కాదు, అందరికీ నచ్చాలన్నది నేను ఎంచుకునే పాత్రలు కూడా అలాంటివి ఉంటాయి. ఈ సినిమాలో ఎంచుకోవడానికి బలమైన కారణం కథ. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటుంది, ఒకటి ప్రేమ ఉంటుంది, వాడి స్వార్థం ఉంటుంది, వాడి స్వార్థమే కుటుంబం లాగా ఉంటుంది. అది ఇప్పినట్టుగా చెప్పినట్టుగా నేను చెప్పడం కాదండి, మీరు సినిమా చూసినప్పుడు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. హెచ్ఎన్జి బ్యానర్ పైన వస్తున్నటువంటి చిత్రం ఉదయ్ గారికి, బ్యానర్కి, కొత్తగా పరిచయం అవుతున్న రామన్నకు, అందరికీ ఒక మంచి డిఓపి గారికి, దాసరి గారికి, ఇట్లా అందరికీ, ఒక మధు గారికి మంచి చిత్రం అవుతుంది సార్. ఎందుకంటే ఇందులో మేము కాదు, కథ బలమైన ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, మన సత్య గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను, భద్రం, ఇలా ఎవరి పాత్ర వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ కూర్పు చేసిన విధానంలో డైరెక్టర్ గారు ఒక మంచి కథ, చిన్న కథను మోల్డ్ చేసి అందరికీ ఏం చెప్పాలనుకున్నాడో తను అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇది చిన్న సినిమా కాదు, ఇది అద్భుతమైన మంచి సినిమా అవుతుంది. ఇది కొత్త హీరో కాదు, ఇది అందరికీ ఓన్ చేసుకున్నట్టుగా, మనలో ఒకటి చేసినట్టుగా ఉంటుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది February 21వ తారీఖున వస్తుంది. చూసిన వాళ్ళందరూ సహకుటుంబానాం అనే సినిమాను సహకుటుంబంగా వెళ్ళాలి అనుకునేంత ఇష్టంగా ఉంటుంది. చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇందులో మంచి పాత్ర ఇచ్చినందుకు. అలాగే స్పెషల్గా ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ సిబ్బందికి, చాలా పెద్ద ప్రోగ్రాంలో, చాలా క్రౌడ్ ఉన్న ఈవెంట్లో మాకు స్పేస్ ఇవ్వడం కాదు, మాకు కావలసిన వసతులను, అదేవిధంగా మా ప్రమోషన్కు వాళ్ళంటూ వాళ్ళ సహకారం పూర్తిగా ఇచ్చినందుకు
స్పెషల్లీ మా టీం తరఫున, మా అందరి తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను మన కొల్ల శ్రీనివాస్ గారికి, ప్రిన్సిపల్ గారికి. అలాగే చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్ ప్రతి పాత్రను పోషిస్తున్న మీరందరూ ఎంకరేజ్ చేసే విధానం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ సంవత్సరం జనవరి 10వ తారీఖున గేమ్ చేంజర్ సినిమా మీ అందరినీ గొప్పగా అలరిస్తుంది. అలాగే ఫిబ్రవరి 21వ తారీఖున సహకుటుంబం కూడా అలాగే అలరిస్తుంది. నేను చేసిన 2 చిత్రాలు నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమాల్లో నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ సినిమాలో నేను కానీ, రామ్ కిరణ్ గారు హీరో గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు కానీ, మేమంతా కొత్త వాళ్ళమండి. కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్. మళ్ళీ ఇది చూస్తే మీరు సినిమా విజువల్ వైజ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఎక్కడ ఒక పార్ట్ కూడా అదే ఇది చిన్న సినిమా అని ఎనీ ఫ్రేమ్లో కూడా మీకు అనిపించదు. అట్ ద సేమ్ టైం స్టోరీ కూడా అలానే హుక్ చేస్తుంది మిమ్మల్ని. మీకు అసలు ఈ కథ మొదటి నుంచి ఎండ్ వరకు మిమ్మల్ని అలా లాక్కెళ్ళిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సార్ ఇది మా ఫస్ట్ ప్రమోషన్ అండి. యాక్చువల్లీ మీరు మాకు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. Special thanks to HNG Cinemas as well as RVR JC College for giving us an opportunity to promote our movie here. The speciality of this Sahakutumanam is I was the first person to get casted. I was booked first before the story as well as the hero was booked or whatever it was. They choose me as villain. I don't know why he chose me as a villain. That's the speciality of Sahakutumanam. I enjoyed working with all the crew members. They were very supportive. And I would like to thank Rajendra Prasad ji also. In one shot, he really helped me to take up this one. I was supposed to hit him in that this one. He was very cool and he took it as a very normally he took it and encouraged us for a newcomer to do this. I would thanks everyone for the media people also, and I would ask everyone to watch Sahakutumanam on February 21st. Thank you. మెన్షన్ చేయాల్సింది రచరవన్న. సో ఈ సినిమాలో ఎంత మంచి క్యారెక్టర్ చేశారంటే ఆ సపరేట్ ట్రాక్ అనేది చాలా రోజులు అయిపోయింది, సపరేట్ ట్రాక్ కామెడీ రావడం. సో ఈ ట్రాక్ నాకు తెలిసి రచరవన్న ఒక్కడే న్యాయం చేయగలదు అనేసి అయితే ఈ సినిమా చూసాక అనిపిస్తుంది. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి ఎంత న్యాయం చేశారో ఈరోజు ఈ ఈవెంట్లో అందరినీ ఎంటర్టైన్ చేసి రచరవన్న సో మా అందరికి కూడా ఒక బూస్టప్ ఇచ్చినందుకు మా కోసం ఇక్కడ వరకు హైదరాబాద్ నుంచి మాతో పాటు ఆయన వేరే షెడ్యూల్ కూడా ఆపుకొని మా కోసం ఇక్కడ వరకు వచ్చారు. రియల్లీ రచన్నకి థ్యాంక్స్. సో మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ మూవీ స్టోరీస్ అయితే రెడీగా ఉన్నాయి సార్. ఈ సినిమా రిజల్ట్ని బట్టి సో ఇది నా ఫస్ట్ మూవీ అండి. డైరెక్టర్గా ఫస్ట్ మూవీ. రైటర్గా నేను ప్రీవియస్గా 10 years నుంచి ఇండస్ట్రీలో రైటర్గా చేస్తున్నాను మూవీస్, పీపుల్ మీడియా బ్యానర్, సో పెద్ద బ్యానర్స్లో వర్క్ చేశాను. డైరెక్టర్గా ఇది ఫస్ట్ మూవీ.